ఓషన్‌లో డెప్త్ మనకు తెలీదు కదా! అలానే ఈ భక్తిలో కూడా డెప్త్ మనకు తెలీదంట. కానీ ఈ డెప్త్ తెలిసిన వాళ్ళని ఏమంటారు? ఆళ్వార్లు అంటారు. అందులో 12 మంది ఆళ్వార్లున్నారన్నమాట. దాంట్లో ఒకే ఒక స్త్రీ. ఆమె ఎవరు? గోదాదేవి. మనం అనుకున్నాం ద ఎటర్నల్ లవ్ సాంగ్ ఆఫ్ మాల్యద. మాల్యద అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే పుష్పాలతో మాల కట్టొచ్చు. ఈమె ప్రేమ పాటతో మాల కట్టి వేస్తుందంట. అలాంటి పువ్వులతో మాల కట్టి వేసింది. అలానే పాటలతో కూడా పాశురం అంటారు దాన్ని తమిళ్‌లో. తెలుగులో మనం శ్లోకాలు అని అనుకుంటాం. అలా పాశురాలతో మాల కట్టిందంట. ఒక పాశురం అంటే షీ కంపోజ్డ్ 2 సాంగ్స్ స్పెషల్లీ. వన్ ఈస్ తిరుప్పావై. ఏదైతే ఈ ధనుర్మాసంలో మనందరూ తెలిసే ఉంటుంది చాలా మందికి. ఆ తిరుప్పావై ఒక లవ్ సాంగ్. అండ్ సెకండ్ వన్ ఈస్ నాచ్యార్ తిరువాయ్మొഴി. ఎప్పుడైతే ఈ నాచ్యార్ తిరువాయ్మొഴి రాసిందో ఆమె 1, 4, 3 సాంగ్స్ రాసిందంట. ఎన్ని సాంగ్స్? అందువల్ల ఫస్ట్ 'ఐ లవ్ యూ' అనే పోయెమ్ రాసింది ఎవరంటే గోదాదేవి. దాన్ని చూసి మనం కాపీ కొట్టేసాం. ఓకే. ఈ గోదాదేవి ఎలా అంటే ఒక భక్తి పదార్థం. ఇప్పుడు మనం బొమ్మ చేయాలంటే దేనితో చేస్తాం? మట్టితో చేస్తాం. లేకపోతే చెక్కతో చేస్తాం. ఈజీగా చేయాలంటే క్లే. క్లేతో మనం బొమ్మ తయారు చేస్తాం. భగవంతుడు ఆయన్ని ఇష్టమైన పదార్థాన్ని ఎలా అంటే భక్తి అనే ఒక పదార్థంతో ఒక కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు, ఒక చెవి, ఒక పూర్ణ రూపాన్ని తయారు చేశారంటే ఆవిడే కోద అంట. ఓకే. ఎవరు కోద? భక్తితో స్వయం రూపం చిన్న చిన్న ముక్కు భక్తితో ప్రేమ అనే స్వరూపంతో ఆమె తయారు చేశారు. ఆమె గోదాదేవి. ఆమె ఎప్పుడైతే వరాహస్వామి ఈ భూమాదేవిని కాపాడుతారు కదా! ఈ దంతవక్రుడు దాన్నైతే సముద్రంలో వేసినప్పుడు ఇలా ఎత్తుకొనొచ్చి ఇలా భూదేవిని అలా ఎత్తుకొనొస్తాడు. ఎత్తుకొనొచ్చినప్పుడు ఆమె అడుగుతుందంట, ఈ భూమిలో ఉండే ప్రజలంతా ఆహ్, 2 మినిట్స్ మ్యాగీ లాగా గోలోకం వైకుంఠం వెళ్ళిపోవాలంటే ఎలా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో వెళ్ళిపోవాలంటే ఎలా? అని కోరుకున్నప్పుడు ఆయన ఆమెకు సీక్రెట్ చెప్తాడంట. సీక్రెట్ వినిన తర్వాత ఆమె ఏం చేసింది, స్వామి యొక్క పర్యంకంలో శేష పర్యంకం అంటే శేషం మీద పనుకో ఉంటుంది కదా! స్వామి పనుకో ఉంటాడు. అమ్మవారి పాదాలు అదుముతా ఉంటుంది. స్వామి ఇట్లా నా పిల్లలంతా భూలోకంలో చాలా కష్టపడుతున్నారు అనేసి ఆవిడేం చేశారు, దూకేశారు పైనుంచి ఈ భవసాగరంలో. ఎందుకంటే ఏ విధంగా ఒక చిన్న పిల్లోడు అమ్మ వంటగదిలో ఉన్నప్పుడు ఆ! పెరట్లో వదిలేస్తే అమ్మ వీడు పాకుతా వెళ్తా వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోయి తెలియకుండా బావిలో పడిపోతాడు. అమ్మ చూస్తుందంట. చూసిన వెంటనే ఏం చేస్తుంది వంట గరిటెని ఆడ వదిలేసి పరిగెత్తా వచ్చి చూస్తుంది. ఈడ ఎవ్వరు లేరు. దూకేస్తుంది. దూకేసి ఏం చేస్తుంది అంటే పిల్లల మీద అంత వాత్సల్యం. అలా ఈ గోదాదేవి కూడా మన కోసం దూకేసిందంట. ఆమెకేం అవసరం చెప్పండి? ఎంచక్కా వైకుంఠధామంలో పాలకడీలో శేష బెడ్ మీద పనుకొని స్వామికి సేవ చేసుకునే ఆమె. అన్ని సుఖాలున్నాయి. కానీ తల్లి మనకు ఎప్పుడైనా మన మదర్, ఫాదర్, పేరెంట్స్ వీళ్ళందరూ కూడా పిల్లోడికి ఏమన్నా ఒక చిన్న జ్వరం ఉంటే, "బాగున్నావారా? తిన్నావా? ఎట్లుంది ఇప్పుడు నీకు?" అని మనం దాన్నేమనుకుంటాం, ఇదేం లవ్ టార్చర్ రా బాబు అని అనుకుంటాం. కానీ మదర్ విల్ టేక్ కేర్ లైక్ దట్. ఆ తర్వాత ఈ దేవి, ఈ గోదాదేవి భూలోకంలో దూకిన తర్వాత ఎలా ఉంటుందంటే, నిత్యాభూషాయ నిగమశిరసాం నిత్యాభూషాయ నిగమశిరసాం నిశౌముత్తంగవార్తా కాంతో యస్య కచలులితైః కాముకో మాల్యరత్నైః సూక్తాయస్య శృతిసుభగయ సుప్రభాతదరిత్రీ శైషా దేవి సకల జనని శాంసితాం మాముపాంగైః. ఏంటంటే ఆమె నిత్య ఆభూషమంట. స్వామి మనం అలయప్ప అనుకోండి. బ్రహ్మోత్సవాలకి డిఫరెంట్ ఆర్నమెంట్స్ వేసుకుంటాడు కదా! డ్రెస్‌కి తగినట్టు, వాహనానికి తగినట్టు. కానీ ఒక భూషణాన్ని మాత్రం ఆయన రిమూవ్ చేయడంట. ఒక ఒక
ఒక అలంకృతం అంటే ఒక నెక్లెస్, ఒక ఆభరణాన్ని, ఒక గోల్డ్‌తో తయారు చేసిన ఒక ఆభూషణాన్ని ఆయన రిమూవ్ చేయడంట. అది నిత్య ఆభూషం. ఏంటది అంటే ఆహ్, కాముకో యస్య కచలులితైః. ఏదైతే కోదా పాడింది కదా! ఈ తిరుప్పావై, నాచ్యార్ తిరువాయిమొഴി. ఈ రెండిటిని ఆయన శిరస్సు మీద పెట్టుకుంటాడంట. ఈ పాటల్ని ఏది శిరస్సు మీద పెట్టుకొని వింటా ఉంటాడంట. ఎప్పుడైతే మనకి బాలాజీ ఉన్నాడు కదా! కొండ మీద వెంకటేశ్వర స్వామి. ఆయనకి శుక్రవార పూరాభిషేకం జరుగుతుందిగా. అప్పుడు ఈ వ్యూహ లక్ష్మి ఉంటుంది గదా! ఆ లక్ష్మీదేవిని సెపరేట్ చేస్తారంట. చేసి ఆమెకు తనీగా అభిషేకం చేస్తారంట. ఆ సమయంలో ఈ స్వామి, ఆ తాయారు విరహాన్ని అంటే మదర్ అండ్ ఫాదర్ దే వోంట్ లీవ్ ఈచ్ అదర్. ఆ లవింగ్ రిలేషన్ ఆ టైంలో వీళ్ళు ఇట్లా పాడతారు. ఈ 1, 4, 3 సాంగ్స్ కంపోజ్ చేస్తారు కదా! అమ్మవారు అది పాడతారంట. ఆ పాట పాడితే స్వామి కూల్ అవుతారు. అమ్మవారు కూల్ అవుతారంట. అంటే వాళ్ళ యొక్క హార్ట్ చాలా చల్లబడుతుంది అని చెప్తున్నారనమాట. దాంట్లో కర్పూరం నారుమో కమలపు నారుమో திருப்பவழ செவ்வாய் தான் தித்திருக்குமோ కర్పూరం అంటే అక్కడ ఆమె అడుగుతాంది ఆ విరహ వేదనలో ఈమె కంపోజ్ చేసినప్పుడు స్వామి ఆయనకి అంటే కొన్ని రోజులు మనం ఒక లవర్‌ని, ఒక ఫ్రెండ్‌ని మిస్ అయ్యామనుకోండి. ఎప్పుడైతే మనం మిస్ అయితే సెపరేషన్ ఫీల్ అవుతాం. మా ఫ్రెండ్ ఏం చేస్తా ఉంటాడు? ఆయన ఇంతవరకు మనకు తెలీదు ఆ ఫ్రెండ్. కానీ మన వాట్సాప్ ఫ్రెండ్ అన్నమాట. ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అనుకో. అలానే ఈమె కూడా ఫీల్ అవుతాందంట. ఏది స్వామి చేతిలో ఒక పాంచజన్యం ఉంది గదా! ఆ పాంచజన్యాన్ని అడుగుతా ఉందంట అమ్మవారు. ఏమని? పాంచజన్యం నువ్వు స్వామి వారి యొక్క అధరామృతాన్ని తాగావు గదా! ఆయన అని ఊదుతాడు గదా! అప్పుడు ఆ ఎంగిలి నీకు తగిలింది కదా! అది ఎలా ఉంది? అంటే తామర పువ్వులాగా సుగంధపూరితమైన వాసనొస్తాందా? పచ్చకర్పూరంలాగా మనం గూడా పొంగల్‌లో కొంచెం పచ్చకర్పూరం అలా టేస్టీగా ఉందా? ఆ! తామర పువ్వులాగా సుగంధపూరితంగా ఉందా? మెత్తగా ఉందా? ఎలా ఉందో? నాకు చెప్పు. వెరుపుట్రి కేక్ నీ మీద నాకు జలసయ్యి నేను అడుగుతున్నాను అని చెప్తున్నారనమాట. ఇప్పుడు అలా స్వామి ఈమె చూడికి కుడుత నాచ్యారని చెప్తారు. ఏదైతే ఆమె వేసుకున్న మాల స్వామి ఇట్లా రెడీగా ఉంటాడు. ఇట్లా నేను గోదాదేవి ఇలా తీసి ఆడ పడేస్తే స్వామి వచ్చి ఇట్లా ఎత్తేసుకుంటాడంట. రెడీగా హి ఈస్ వెయిటింగ్ ఫర్ అంటే కచలులితైః అంటే హి ఈస్ రెడీ టు టేక్ హానర్ ద ప్రసాదం గార్లాండ్ ఆఫ్ గోదాదేవి అని చెప్తున్నారనమాట. ఆమె సుప్రభాత ధరిత్రి. ఏదైతే ఆమె సుప్రభాతంగా తిరుప్పావై రచించిందో 30 పాసురాలతో 30 పాటలు. One పాసురం కంటైన్స్ 8 లైన్స్. Like that 30 songs she wrote. And 143 having 143 songs. Okay. అలా. ఎప్పుడైతే ఈమొచ్చి సుప్రభాతం ఈమె రాసించిన ఈ తిరుప్పావై అనేది నిత్యం పఠిస్తూ ఉంటారు. ఈవెన్ అనధ్యాయన కాలం అంటే కొన్ని కాలాల్లో ఈ తి ఎ ది 4000 దివ్య ప్రబంధాలున్నాయి. శ్రీ రామానుజాలు వారు ఆళ్వార్లంతా రచించినవి. అది ఒక అనధ్యాయన కాలం. ఆ కాలంలో అది చదవరనమాట. అప్పుడు కూడా ఈ తిరుప్పావై పాడతారంట. ఇది నిత్య ఆభూషం. మళ్ళీ శైషాదేవి సకల జనని. ఈమె అందరికి జనని. మనందరికి తల్లి. అందువల్ల ఆమె పిల్లలంతా ఇక్కడ కష్టపడుతున్నారు. చాలా కష్టం. ఎట్లా కష్టపడుతున్నామంటే ఎగ్జామ్ ఒక కష్టం. మళ్ళీ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిపోతే ఇంకో కష్టం. టీచర్స్, పేరెంట్స్ తిడతారు. మళ్ళీ కొంతమంది ఫ్రెండ్స్ మనతో సరిగ్గా మాట్లాడరు. సరిగ్గా చదవకపోతే. ఇవన్నీ కష్టం అన్నమాట. ఇది ఏదైతే శ్రీవెల్లిపుత్తూరు గోదాదేవి యొక్క అన్నమాట. ఆ పుట్టి పెరిగిన స్థలంలో గోదాదేవి ఇలా ఉంటారనమాట. ఉత్సవమూర్తులు. గోదాదేవి మీకు మీకు లెఫ్ట్ సైడ్‌లో గోదాదేవి, మధ్యలో రంగమన్నార్ అంటే కృష్ణుడు, లాస్ట్‌లో ఉండేది గరుడ. ఓకే. నెక్స్ట్ ఈయన పెరియాళ్వార్. పెరియాళ్వార్ వచ్చి 12 మంది ఆళ్వార్‌లో ఒకరు. ఆయన ఈ శ్రీవెల్లిపుత్తూర్ అనే ప్లేస్‌లో వటపత్ర సాయి అనే స్వామికి నిత్యం కైంకర్యం చేసేవాళ్ళనమాట. పుష్ప కైంకర్యం. మాల కట్టి వేస్తూ ఉంటారు. ఒకరోజు స్వామి
ఒక రాజు, ఈ పాండ్యరాజు అడుగుతాడంట. ఏమని? ఈ ప్రపంచంలో ఉన్నతమైనది ఏంటి? ఎవరన్నా చెప్పారనుకోండి, వాళ్ళకి చాలా చాలా డబ్బులిస్తాను. ఆ డబ్బులంతా పైన కొమ్ములో ఐ మీన్ స్టిక్ ఎడ్జ్‌లో కట్టేసాడు. ఎవరైతే అది గొప్పది అని నిరూపిస్తాడో అది ఆటోమేటిక్‌గా బెండ్ అవుతుందంట. ఈయన అప్పుడు స్వామి అడుగుతాడు, "నువ్వు వెళ్ళు పెరియాళ్వార్." ఈయనకి విష్ణు చిత్తర్ అని కూడా పేరన్నమాట. విష్ణు యొక్క చరణాల్ని ఆయన చిత్తంలో ఎప్పుడూ స్మరిస్తూ ఉంటాడంట. ఎప్పుడు. ఆ! ఎలా అంటే మామూలుగా మనం వెళ్తే ఏం చదువుతాం? దేవుడి దగ్గరికి వెళ్తే, స్వామి నేను నేను అన్ని సబ్జెక్ట్‌లో పాస్ అయిపోవాలి. మా అన్న పాస్ అయిపోవాలి. మా డ్యాడీకి మంచి ప్రమోషన్ కావాలి. ఇలా ఇలా ప్రేయర్స్ ఎంతవరకు పోతుందంటే, నాకు మనవడు పుట్టాలి. మనవడికి మనవడు పుట్టాలి. ఆ మనవడు కూడా మ్యాథ్స్ పరీక్షలో 100 ఔట్ ఆఫ్ 100 తెచ్చుకోవాలి. వి హావ్ 50 పేజెస్ బుక్ లిస్ట్. ప్రేయర్స్ లిస్ట్. అట్లా కాకుండా నేనేం ప్రేయర్ చేస్తాడు, స్వామి నువ్వు చల్లగా ఉండాలి. నువ్వు ఇంకా బావుండాలి. నీ పాదాలు చల్లగా ఉండాలి. నీ శంకు చక్రాలు బావుండాలి అని యశోదమ్మలాగా ఆశీర్వాదం ఇస్తున్నాడు. ప్రార్థించట్లా. అలా ప్రార్థిస్తా అందువల్ల విష్ణు చిత్తుడు. రివర్స్ చేస్తే విష్ణు కూడా ఇంతగా గొప్పగా నన్ను కేర్ ఆయన యొక్క చిత్తంలో కూడా ఈ విష్ణు చిత్తులు ఉంటారంట. అందువల్ల విష్ణు చిత్తుడు. ఈయన రాజు చెప్తాడు కదా! అలా వెళ్ళి కీర్తిస్తాడు భగవంతుడిని. అది బెండ్ అయిపోతుంది. ఆ తర్వాత ఆయన అంబార్ మీద ఎక్కిస్తారన్నమాట. ఎక్కించిన వెంటనే ఆయన స్వామి కోసం స్వామి ఇట్లా ఎగురుతా వస్తాడన్నమాట. చూసిన వెంటనే ఆయన ఏం చేస్తాడు, ఆ గజానికుండే గంటను తీసి ఇట్లా బ్లే చేసుకుంటా, "నువ్వు ఎందుకు ఇట్లొచ్చావు? నువ్వు వజ్రాలు, ఆభూషణాలంతా వేసుకొని ఇది కలియుగం, సామాన్య యుగం అనుకున్నావా? నడుస్తూనే రింగులు, చైన్‌లు తీసుకొని వెళ్ళిపోతారు. అలాంటి యుగంలో వచ్చావు నువ్వు. అప్పుడు பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் மல்லாண்ட பின்தோல் மணிவண்ண உன் செவ்வடி செவுக்கு తిరుకాపు." ఒకరోజు ఆయన యథావిధిగా స్వామికి పుష్ప కైంకర్యానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడుండే తిరుముక్కలలో స్నానం చేసి వెళ్తా ఉంటారన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే. అంటే వైష్ణవులు ఎప్పుడు వెళ్తా ఉంటే వాళ్ళు గమ్మున ఎళ్లరన్నమాట. జపిస్తా వెళ్తా ఉంటారు. తామరమణి మాల, పవిత్ర మాల ఇవన్నీ వేసుకొని భగవంతుడి నామాన్ని జపిస్తా వెళ్తారన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే, కదాచిత్ సుప్రభాతే తు మహాభాగవతోత్తమ ఆయన వెళ్తా ఉంటే హ్మ్. మధురం సుస్వరం శిశురోదనం. ఈయన పెంచే తోటలో మధురంగా ఉందంట ఒక స్వరము. అదెలా ఉంది? సుస్వరంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. మనలాంటోళ్ళు పాడితే కూడా అది అపస్వరంగా ఉంటుంది. వినడానికి కూడా బాగుండదు. ఈ ఏడుపు ఏదైతే ఒక ఏడుపు వస్తాందో అది సుస్వరంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. అలాంటి వివాదాన్ని వెళ్తా ఉంటే దగ్గరికెళ్లి చూస్తే అప్పుడు స్వామికి ఒక తులసి వనంలో నుంచి ఒక దేవి ఇలా ప్రత్యక్షమవుతుందంట. ఈయన పెరియాళ్వారు పక్కనుండేది. అలా దేవి ప్రత్యక్షమైనప్పుడు ఆయన అడుగుతాడన్నమాట, "నువ్వొక చిన్న పాపలాగా మారిపో అమ్మా" అన్నప్పుడు బేబీ భూమిలో నుంచి స్ఫోటం అంటే పగులుతుందంట. చీలి ఒక బంగారు తామర పూల నుంచి చాలా 1000 పెటల్స్ ఉన్న తామర పూలో నుంచి ఆమె అలా ఆవిర్భవిస్తుందంట. దగదగగా మెరుస్తా ఉంటుందంట. చాలా పెద్ద కళ్ళు. ఇలా దొరుకుతుందన్నమాట తయారు. అప్పుడు పెరియాళ్వారు చాలా ఆ! చిన్న పాప కదా! చాలా అద్భుతంగా కురులుంటుందంట ఆమెకి. గుత్తులాగా ఒక ఫ్లవర్ బంచ్ లాగా ఆమెకు కురులుంటాయంట. అందువల్ల ఆమెకి ఫ్లవర్ యొక్క బంచెస్‌ని పూంగోదై అంటారు తమిళ్‌లో. అందువల్ల ఆమెకి గోదా అని పేరు పెడతారనమాట. ఈ ప్లేస్ ఉంది కదా పక్కన, ఈ ప్లేస్‌లో అమ్మవారు పుట్టిన స్థలం శ్రీవిల్లిపుత్తూరులో అనమాట. ఆ తర్వాత ఈవిడ పెరియాళ్వార్, ఈ విష్ణు చిత్తుల వారు ఆ పాపని తీసుకొని వాళ్ళ యొక్క ధర్మపత్నికిస్తారు. ఆ ధర్మపత్ని ఈ పెరియాళ్వార్ చాలా అద్భుతంగా పెంచుతారంట. ఎలా పెంచుతారంటే, ఆ పాప అంటే మన ప్రపంచంగా మనము ఏ ఫర్ యాపిల్, బి ఫర్ వాట్? నో బలరాం. అలా మనం నేర్చుకుంటాం. కానీ ఈయన పెరియాళ్వారు ఏం చేస్తున్నారు? ఆమెని కృష్ణార్పణమం అంటే కృష్ణుడి యొక్క లీలలు చెప్పి పెంచుతూ ఉంటారన్నమాట.
అప్పుడు గోదాదేవి అడుగుతా ఉంటుందంట. కృష్ణ ఆయన కొంచెం కొంచెం పెద్దవుతాంది కదా! మెల్లమెల్లగా పాకుతుంది. చిన్న కొప్పు పెట్టుకుంటుందంట. కృష్ణుడంటే ఇష్టం గదా! కృష్ణుడిలాగే రెడీ అవుతుందంట. కుప్ప పెట్టుకొని, "అబ్బా! నాన్న, నాన్న కృష్ణుడు ఏం చేస్తాడు నాయనా? నాకు చెప్పండి నాన్న. నాన్నగారు చెప్పండి. ఇంకా ఏం చేస్తాడు?" అన్నప్పుడు ఆయన వివిధమైన లీలలు చెప్తా ఉంటాడనమాట. ఎవరు చెప్పేది? ఆ! అట్లా ఒక లీల చెప్తా. ఈ లీలలో ఏంటంటే, అమ్మా ఒకరోజు కృష్ణుడు కృష్ణ కృష్ణ యెస్ మమ్మ ఈటింగ్ మచ్ నో మమ్మ ఓపెన్ యువర్ మౌత్ అన్నప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఇట్లా అఖిలాండ కోటి బ్రహ్మాండాలు కనిపిస్తాయంట. మళ్ళీ చూస్తే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండంలో ఒక చోట ఆ! ఏంటది భారతదేశం భరతఖండం భారతదేశం ఉత్తరప్రదేశం, ఉత్తరప్రదేశంలో నందగ్రామము, నందగ్రామంలో నందమహారాజు వాళ్ళ ఇల్లు, ఆ పెరట్లో యశోదమ్మ, మళ్ళీ కృష్ణ. మళ్ళీ దాని లోపల చూస్తే అఖిలాండ కోటి బ్రహ్మాండాలు అందులో ఒక అండము, భారతవర్షం, భరతఖండం, ఉత్తరప్రదేశము, నందమహారాజు వాళ్ళ ఇల్లు యథావిధి. ఇలా చూసి ఇలా చేస్తున్నాడా నాయన? ఇంత బాగా చేస్తున్నాడా నాన్న కృష్ణ? ఎలా? యశోదమ్మకి అర్థం అవ్వలేదా? అంటే యశోదమ్మకి కృష్ణుడు మాయ చేసేస్తాడంట. అంటే యశోదమ్మ ఇవన్నీ చేసిన తర్వాత మా పిల్లోడికి ఏమో అయిందని దిష్టి తీస్తుందంట. ఏ విధంగా? ఇంతకుముందు పెరియాళ్ళవారు పాడతారు గదా! "నువ్వు బావుండాలి, నీ చేతులకు బావుండాలి, తిరుక్కాప్పు" అని చెప్తాం గదా! ఆ పాటలో వచ్చింది. మనం ఏమైనా జ్వరమొస్తే మనం 4 కాళ్ళ మండపం దగ్గరికి పోయి తాయెత్తు కట్టుకుంటాం గదా! అలాంటి కాపు నీకు కడతాను స్వామి నేను అని చెప్తారనమాట. ఆ తర్వాత ఇలా పెరుగుతా, పెరుగుతా ఈ గోదాదేవి కృష్ణుడి యొక్క భావుకలోకం, కృష్ణుడు నాతో ఉన్నట్టు, కృష్ణుడు నా ఫ్రెండ్. చూడు ఇవన్నీ ఇలా ఆలోచిస్తా ఉందంట ఆ మైండ్‌లో. ఆహ్, గోపికలు, గోవులు, వెన్న, యశోదమ్మ, దామోదర లీల ఇలా ఆమె ప్రతిరోజు కృష్ణుడితో మాట్లాడతా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. అనిరుద్ ప్రభు, ఇంకా చాలా మంది ప్రభుస్ అంతా ఉన్నారు. సంతోషా? సంతోష్. ఈయన పేరు? ఆకాష్ ప్రభు వీళ్ళందరూ వస్తా ఉంటారు రెగ్యులర్‌గా. వీళ్ళంతా ఏం డిస్కస్ చేసుకుంటారు? కృష్ణ కథ. మీరందరూ కూడా వచ్చినప్పుడు కృష్ణ కథ మాట్లాడుకుంటా ఉంటారు. అలా వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా చెప్తా ఉంటారనమాట. ఆ విధంగా కృష్ణుడిని ఒక్కొక్క రోజు, ఒక్కొక్క రోజు ఆమె పెరియాళ్ళవారిలాగా చిన్న చిన్న మాలలు కట్టి చిన్ని కృష్ణుడికి ఇలా వేసి వేసి చూసుకునేదంట. ఆ తర్వాత కృష్ణుడు ఆయనతో ఆడుకున్నట్టు ఏదైతే ఆ తిరుముక్కుళం ఉందో ఆడ కృష్ణుడితో వాళ్ళ ఫ్రెండ్స్‌తో పోయి ఆడుకుంటా ఉంటుంది. ఆమెకు అనిపిస్తుంది కృష్ణుడు కూడా మన ఫ్రెండ్స్‌తో పాటు మనతో ఉన్నాడు అని ఒక భావనలో ఆమె ఉంటుందనమాట. అంటే దీన్ని హాలోసినేషన్ అవన్నీ అనుకోకూడదనమాట. ఇది దివ్యమైన లక్షణం. అది పవిత్ర భక్తులకే అలా జరుగుతుంది. మనం అనుకున్నామంటే మనల్ని పిచ్చోళ్ళే అని అనుకుంటారు. ఖచ్చితంగా రాయెత్తుకొని కూడా తరుముతారు. అందువల్ల మనకి, వాళ్ళకి వ్యత్యాసం చాలా ఉంటుంది. అందువల్ల మనం వా ఏదైతే ఇక్కడ శ్రేయస్‌లో మనకు నేర్పించేటివి ఏం నేర్పిస్తారు? రెగ్యులర్‌గా ఏదో ఒక క్లాస్ చెప్తారు. దానికి రిలేటెడ్ పాయింట్స్ చెప్తారు. డిఫరెంట్ డిఫరెంట్ ఆస్ట్రిటీ గురించి చెప్తారు. ఫస్ట్ క్లాస్ ఏం చెప్పారు? ఎవరైనా గుర్తుంటే చెప్పండి. టాపిక్ నేమ్ చెప్పండి చాలు. రాధేశ్యామ్ ప్రభు. యెస్. ఇంకా? వన్ మోర్ టాపిక్ ఏదో ఒకటి చెప్పండి. ఓకే. కృష్ణ కాన్షియస్‌నెస్ ఇవన్నీ చెప్తారు. అలా గోదాదేవి గూడా కృష్ణ కాన్షియస్‌లో ఉంది ఎప్పుడు. ఇలా, ఇలా ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తా, చిన్న చిన్న మాలలు కుట్టి వేస్తా, మళ్ళీ ఆడుకుంటా మళ్ళీ ఆమె యవ్వన స్థితికొస్తుందనమాట. యవ్వన స్థితికొచ్చిన వెంటనే భక్తిలో 5 రకాల భక్తులున్నాయన్నమాట. అందులో పరమోత్కృష్టమైనది మాధుర్య భక్తి. మాధుర్య భక్తి అంటే ట్రీటింగ్ కృష్ణ యాస్ మై లవర్. అందువల్ల షీ రోట్ ఎన్ని లవ్ లెటర్ రాసింది. లవ్ సాంగ్స్ రాసింది. 1, 4, 3 ఆ! అ అలా ఆమె మాధుర్య భక్తిలో కృష్ణుడినే నేను వివాహం చేసుకోవాలి. జస్ట్ వినడం ద్వారా. మన ప్రేమ ఎలా పెరుగుతుందంటే సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తిని గురించి వింటా, 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 వింటా పెరుగుతుందంట. దీనికి ఇంకో ఆధారం ఏంటంటే గోకులంలో, వృందావనంలో గోపికలంతా ఈ సిటీస్‌కొచ్చి పాలు, పెరుగు అమ్ముతా ఉంటారంట. అలా రుక్మిణీదేవి దగ్గర కూడా పాలు, పెరుగు అమ్మేదానికి అట్లా ఎళ్తారు. అప్పుడు వాళ్ళంతా చెప్తారనమాట. ఈ మా ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. నల్లగా ఉంటాడు. చాలా అందంగా నల్లగా ఉంటాడు. కానీ చాలా అందంగా ఉంటాడు ఆయన. శ్యామ సుందరం. అదే నల్లగా ఉండే వాళ్ళందరూ అంటే 2 క్వెషన్‌లు ఉంది దాంట్లో. 2 నల్లగా ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు. ఈజ్ సూపర్.
అలాంటి అందంగా ఉంటాడు. ఆయనేం చేస్తాడంటే వెన్న తింటాడు. వెన్న తింటే తిని మా ఇంట్లో కుండలు పగలగొట్టేసి ఎళ్తారు. అత్తలకి, కోడళ్ళకి జగడాలు పెట్టేసి ఎళ్ళిపోతాడు. ఆ! కోతులకి ప్రసాదం పెడతారు. యశోదమ్మకి ఇబ్బంది పెడతాడు. ఇంకా చాలా చాలా చేస్తా ఉంటాడు. ఒక ఇద్దరు సఖీలు ఎళ్తా ఉన్నారనుకోండి, వెనక నుంచి రాళ్ళెత్తి వాళ్ళ కుండలు పగలగొట్టేస్తాడు. పాలు తాగేస్తాడు, వెళ్ళిపోతాడు. వాళ్ళు పరిగెత్తుతా వస్తా ఉంటే ఏం చేస్తాడు, వెన్నని తీసి కిందేసేస్తాడు. కాలు జారి దప్పని పడతారు వాళ్ళు. ఆ! ఇట్లనే అవునా! ఇంత అద్భుతంగా ఉంటుంది. మనం ఇట్లా అంతా చేసి ఎవరైనా జనరల్‌గా మనం చేసామంటే ఏం చేస్తారు? 4 కొడతారు. లేకపోతే ఏదన్నా మిస్‌చ్యూయస్ చేయాలని వాడికి ఒక కేరింగ్ ఒక సెంటర్‌లో వేస్తారు. వీడు రాంగ్‌గా బిహేవ్ చేస్తాడు. విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. కానీ కృష్ణుని లీలలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయంట. ఆ విధంగా ఆమె మాధుర్య భక్తిలో ఆమె నేను కృష్ణుడి యొక్క ధర్మపత్ని అవ్వాలి అని చెప్తారనమాట. ఈ ఆమె ఏం చెప్తుందంటే పెరుగుతా పెరుగుతా మాని మానిడవర్కెల్నుం పేச்சுப்படி వాழிల్లేన్. నేను మనుషుల కోసం నేను నా యొక్క మెడను చూపించను. నా మాల వేసుకోను. మనుషులు నాకు మాలలేస్తే నేనేసుకోను. అంటే పెళ్ళికి భక్తుడిగా వచ్చేస్తే యేసుకుంటుంది అమ్మవారు. నన్ను పెళ్లి చేసుకోవాలంటే మనుషులకైతే నేను నా మెడను వంచను అని చెప్తుందనమాట. ఆ తర్వాత ఆమె చాలా చాలా లీలలు భగవంతుడు చేస్తా ఉంటే, ఒకరోజు ఏం చేస్తుందంటే చిన్న కోదా కదా! ఒక 12 ఇయర్స్, 11 ఇయర్స్ గర్ల్. చిన్ని క్యాషల్స్ ఇన్ ఇంగ్లీష్ విల్ సే దట్ మట్టి బొమ్మలు గడ మనం బీచ్‌లో ఎళ్తే ఖచ్చితంగా మనం చేసుకుంటాం. అవ్వ వాళ్ళ ఇంటికి వెకేషన్‌కెళ్ళినప్పుడు అలా. మనం కాలంతా పెట్టేసి మధ్యలో మొత్తం మట్టేసుకొని మెల్లగా కాళ్ళు లాగేస్తాం. లేకపోతే చేతులు పెట్టి లాగేస్తాం. ఒక హౌస్ లాగా అవుతుంది. దాని చుట్టూ మన ఫ్లవర్స్ ఉంటాయి. అట్లా కోదా కూడా చేస్తా ఉందంట. చేస్తా ఉంటే ఒకాయన దొంగతనంగా వెనక నుంచి చూస్తా ఉన్నాడంట. ఈమె చేసేసి పిచ్చుకతో ఐ మీన్ ప్యారట్‌తో చాలా అద్భుతంగా మాట్లాడుకుంటా ఉందంట. చూస్తా ఉందంట. ఈమె చూస్తా ఉంది. భలే ఉంది నా నా ఇల్లు బావుంది అనుకో. వెనక నుంచి చూస్తా వచ్చి ఈయనేం చేసాడు పరిగెత్తి జల్ 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 అని వచ్చి జమ్మని దాని మీద కాలు పెడతాడనమాట. కృష్ణుడు చెరిపేశాడు. ఆ! ఏంటి కృష్ణ నువ్వు? నా నా ఇల్లుని చెడగొట్టేసావు. నా క్యాజువల్స్ చెడిపోయింది నీ వల్ల. చెడగొట్టేసావు. నువ్వు పో కృష్ణ అని. చెడగొట్టేసావు అంటున్నావేంటి నువ్వు? ఆ! ఆహ్, నువ్వు నా కాలు తగిలే విధంగా కట్టావు. నా కాలు తగలకుండా ప్లేస్‌లో నువ్వు కట్టెయి. అప్పుడు నీ ఇల్లు ప్రొటెక్షన్‌గా ఉంటుంది. కాలు తగిలే చోట కట్టావు కాబట్టి అది కాలు తగిలి ఇరిగిపోయింది. కాలు తగిలి పగిలిపోయింది, చెరిగిపోయింది అంటావండి. నువ్వొచ్చి కావాలనే తొక్కావు. లేదు లేదు. అట్టయితే కృష్ణ నువ్వు ఈ త్రివిక్రమ అవతారంలో ఈ ప్రపంచాన్ని కొలిసేసావు. నీ కాలు తగలని ప్లేస్ ఎక్కడుందో చెప్పు. నువ్వు ఊరికే చెరిపేసావు అంటున్నావు. నీ కాలు తిరగని ప్లేస్ ఎక్కడుందో చెప్పు అక్కడ మేము కడతాం. చూడు అందరూ నేను రావాలంటే ఇష్టపడతారు. నేను రావాలని కృష్ణాష్టమికి చిన్న చిన్న పాదముద్రలన్నీ చేసి కృష్ణ నీ బేగనే మరో కృష్ణ నీ బేగనే మరో అని అంతా పాడుతా ఉంటారు. ఎందుకొచ్చావు? ఎందుకు పగలగొట్టావు? నేనొచ్చినా తప్పు, రాకపోయినా తప్పు. అది కాదు కృష్ణ. சிற்றிலோடு எங்கள் சிந்தையை சிதைத்து కడవయో గోవింద సిట్రిలోడు అంటే ఇది పగలగొట్టే విధంగా నువ్వేం చేస్తావు? నువ్వొచ్చేసి ఇట్లా ఓరకంటిలో చూసేసి వెనక నుంచి ఇట్లా చేతులు కట్టుకొని ఇట్లా చూస్తావు. చూసేసి పరిగెత్తా వచ్చి మమ్మల్ని చూసేసి ఎళ్ళిపోతావు. నువ్వు అలా చూపుతో మా అందరి యొక్క హృదయాల్ని పగలగొట్టేసి ఎళ్ళిపోతావు. నువ్వు మాతో ఉండవు కదా! వచ్చొచ్చి ఎళ్ళిపోతావు. ఏదో అడ్వర్‌టైజ్‌మెంట్‌లాగా. అట్లా వచ్చి ఎళ్ళిపోతే ఆ హృదయం అనేది విరిగిపోతుంది గోవిందా అని చెప్తారనమాట గోదాదేవి. అలా ఆమె యొక్క ప్రేమ భావన అలా పెరుగుతా పోతా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఈమె యొక్క ప్రేమ భక్తిని ఎవరు అర్థం చేసుకోరనమాట. నా ప్రేమని ఆమె చెప్తుందంట. ఏ చిలక, ఏ మేఘమా, ఏ వండే గ్రీన్ కార్ అని చేస్తుందో దాన్నేమంటారు తెలుగులో? హ్మ్. బి, బి. ఓకే. మళ్ళీ కోయల వీళ్ళందరికీ చెప్తుందన్నమాట. మేఘమే నువ్వు నీటిని సముద్రం నుంచో, నదుల నుంచో తాగొద్దు. ఇట్ విల్ అబ్జార్బ్ కదా! వాటర్ అబ్జార్బ్ చేసి వర్షం కురిపిస్తుంది. నువ్వేం చేస్తావంటే, కృష్ణుడు లేకుండా నేను చాలా బాధపడుతున్నానే.
నా కళ్ళలో నీళ్ళొస్తున్నాయి గదా! దీన్ని తాగు. తాగేసి వెళ్ళి ఇదంతా నా 143 పాటల్లో ఉందనమాట. ఆ పాటల్లో ఆమె రాసింది. ఆ! నువ్వు ఈ నీటినంతా తాగేసి ఒకాయన కొండ మీద నిలబడుకో అన్నాడు. ఆయన పేరేంటి? గోవిందా, గోవిందా, గోవిందా. ఆ! ఆయన నిలబడుకో అన్నాడు. ఆయన చల్లగా ఉంటాడు చల్లని ప్రదేశంలో. నువ్వెళ్ళి అక్కడ వర్షాన్ని కురిపించవే. అప్పుడు ఆ వర్షం ఎలా ఉంటుంది? మామూలుగా వర్షం యొక్క నీళ్లు చల్లగా ఉంటుంది గదా! ఈ వర్షం పడేటప్పుడు మాత్రం వేడిగా తగులుతుంది. అప్పుడు ఆ కొండ మీద ఉన్న స్వామికి అట్లా తగిలితే అంటాడాయన. అప్పుడు చెప్పు. ఏంది? అప్పుడు స్వామి అడుగుతాడు నిన్ను. ఆ! ఏంటి? ఏంటి మేఘమా? ఏం వర్షమా? నువ్వు చల్లగా కురయాలి కానీ ఎందుకింత వేడిగా కురుస్తున్నావు? అప్పుడు నువ్వు చెప్పాలేంటంటే, స్వామి కోదమ్మ నీకోసం విరహ వేదంతో బాధపడుతోంది అని చెప్పి చెప్తుందనమాట. అలా నువ్వు చెప్పు. అలా నువ్వు పోయి మేఘ సందేశాన్నివ్వు అని చెప్తుందనమాట. ఇక్కడ ఈ బి ఇది ఏం చేస్తుంది మకరందంలో ఉన్నటువంటి ఆహ్, మకరందాన్ని తీసేసి పద్మంలోని అని తీసుకుపోయి చేరుస్తుంది కదా! అలా నువ్వేం చేస్తావంటే, నా హృదయంలో ఉండే ఆ బాధని, ఆ మకరందాన్నటువంటి ఆ ప్రేమని నువ్వు అని అనొద్దు. ఇట్లా శ్రీరంగనాథుడు కావేరి మధ్యలో ఇట్లా పనుకో అన్నాడు కదా! ఆయన చెవులో పోయి కోదా కోదా అని అరువు అంటుందట. అలా అరిస్తే ఆయనకు గుర్తొస్తుంది నేనిక్కడ బాధపడుతున్నానని. మళ్ళీ ఇక్కడ పియూ కూ కూ అని కోయిల అరుస్తుంది కదా! నువ్వు ప్రియా, ప్రియా అని అరుస్తున్నావు కదా! ఇలా ఈ నా ప్రియుడు అక్కడున్నాడు. ఎక్కడ? కాంచీపురంలో వరదరాజ స్వామిగా. అక్కడికెళ్ళి నువ్వు నీ ప్రియ పిలుస్తోంది అని చెప్పు అని చెప్పి చెప్తుందనమాట. ఇలా ఈమె మాట్లాడుతా ఉంటే చుట్టుపక్కలుండే బంధువులు ఇక ఇంకా చాలా మంది ఆమెని వేధించడం ప్రారంభిస్తారనమాట. ఏమని? ఇయం కమలపత్రాక్షి కోదా సంపూర్ణ యవ్వనా ఇయం కమలపత్రాక్షి కోదా సంపూర్ణ యవ్వన బాలేవ క్రీడతి సదా క్రీడతి లోకధర్మం లోకధర్మం నవేతి అంటే ఈ కమల పత్రాలు కలిగినటువంటి కోద లోకధర్మం తెలియలేదే. గుడికి పోయినామా, రెండేసుకున్నామా, లిస్ట్ చదివినామని రాకుండా పిచ్చాంలాగా మేఘాలకి, దానికి దీనికి సందేశం పంపిస్తాంది. లోకధర్మం చల్లే. ఏంటి ప్రాక్టికల్‌గా బతికేదానికి గోదాదేవికి తెలీలేదు అని చెప్తాందనమాట. అక్కడుండే ఆ జనాలంతా. అవి చూసేసి గోదాదేవి చాలా బాధపడుతుందంట. బాధపడి ఏడుస్తా ఉంటుందంట. ఈ గోదాదేవికి ఏంటంటే హ్మ్. யாருக்கும் என்னுயிர் அறியலாகாது அம்மினி துழதிப்படாது கார்கடல் வல்லன் கார்கடல் வல்லன் என்பான் ஒருவன் கை கண்ட யோகம் தடவத் தீரம் நீக்கரையாயேற நீர்க்கரையாய் நின்ற கதம்பம் ஏறி காளியன் உச்சியில் நடம் பாய்ந்து போர்க்களமாய நிருத்தம் செய்த பொய்கை கரைக்கு என்னை உய்த்துடுமே உய்த்துடுமே ఉయ్తిడు ఆమె ఏం చెప్తాందంటే ఎవ్వరికీ నా బాధ అర్థం కాదు. ఎవరైతే కడల్ వన్నన్ ఈ కా కారి మేఘం అంటే బ్లాక్ క్లౌడ్ ఆ కలర్ కలిగిన ఒకాయనున్నాడు. నీలమేఘ శ్యాముడు. ఆయనొచ్చి నా చేతులు పట్టుకుంటేనే నా యొక్క విరహ వేదన, నా బాధ తగ్గుతుంది అని చెప్తున్నారు. ఈ ప్రజలేం చెప్పారంటే ఈమెకి భూతం పట్టింది. లేకపోతే దెయ్యం పట్టింది. ఈమెకి పిచ్చి పట్టింది. ఈమెకేదో వ్యాధి. ఆ! వైద్యో నారాయణ హరి. ఆమె ఏం చెప్తాంది గోదావరీదేవి వైద్యుడు రావాలి. ఏ వైద్యుడు? వైద్యో నారాయణ హరిః యశశం విషక్.
అంటే వైద్యుడైన నారాయణ హరి వస్తే నాకు క్యూర్ అవుతుంది. నా వ్యాధి తగ్గుతుంది. అదే కృష్ణగ్రహ గృహీతాత్మ, నాకు గ్రహ చేష్టం ఉంది. అంటే గ్రహం పట్టింది, శని పట్టింది ఇది ఇది అంటారు కదా! ఈ కృష్ణ గ్రహం అనే గ్రహం నన్ను పట్టేసింది. ఆహా! గ్రహం పోవాలంటే ఆ గ్రహమే రావాలి నా దగ్గరికి అని చెప్తుందనమాట. అదే కరుపన్న స్వామి అంటే వీధుల్లో వీరభద్రుడు అలా అంటారు కదా! అందులో తమిళనాడులో కరుపన్న స్వామి అంటారనమాట. ఆ కరుపన్న స్వామి ఎవరంటే మన శ్యామసుందరుడంట. అలాంటి శ్యామసుందరుడొస్తే గాని నా వ్యాధి తక్కదు అని చెప్తుంది. అలాంటి నన్నేం చేస్తారంటే కాళియన్ ఉచ్చియిన్ మేల్ నటం పాయుం పొయ్గై కரைకి ఎనై ఊద్దిడుమే. అంటే ఏం చెప్తున్నారంటే కాళీయుడు యొక్క శిరస్సు పైన నృత్యం చేసేటువంటి ఈ ముందర చూడొచ్చు మీరు కాళీ కృష్ణుడు. కా కాళీయుడు అంటే ఆ పాము సర్పం మీద నృత్యం చేసేటువంటి ఆ కృష్ణుడు ఒక చెట్టు మీద సపోర్ట్ తీసుకొని ఆ కాళీయుడి మీద దూకాడంట. ఆ చెట్టు ఉండే ప్లేసు పొయ్గై కరై అంటే తమిళనాడులో ఒక నది పేరు పొయ్గై. అక్కడ అమ్మవారు ఏం చెప్తున్నారంటే, "ఆ యమునా నది తీరంలో నన్ను చేర్చండయ్యా. నన్ను పిచ్చానతను నన్ను ఎత్తుకుపోయి అక్కడ హాస్పిటల్ అది నాకే. అక్కడ ఎత్తుకుపోయి నన్ను చేర్చేయండి" అని చెప్తుందనమాట. ఆ తరువాత నాన్న చిన్ని పాప కదా! కోత వచ్చి చాలా చిన్న పాప. భక్తిలో చాలా పెద్ద పాప. చాలా పెద్దామె. ఉన్నతమైంది. కోత వచ్చి ఏంటంటే, భక్తురాలు యొక్క గ్రూప్‌లోనూ ఉంటుంది. ఆ గోష్ఠిలో ఉంటుంది. షీ ఈస్ కమ్ అండర్ డివోటీ కేటగరీ అండ్ షీ విల్ కమ్ అండర్ మదర్ కేటగరీ. అంటే తాయార్ అంటే అమ్మవారి కేటగరీ కూడా అంట. కానీ ఆమెకి డివోటీ కేటగరీ చాలా ఇష్టమనమాట. అప్పుడు వాళ్ళ నాన్నని అడుగుతుందంట. నేను చేసేదంతా ఇదంతా ఒక కలనా? నేను ఏదో ఓవర్‌గా ఊహించుకుంటున్నానా? ఈ నా కృష్ణుడు భక్తి అదంతా అబద్ధమా నాన్న? ఒక కలలాగా నేను అనుకుంటున్నానా? ఇదంతా ట్రూ కాదా? అన్నప్పుడు గురువు అనేవాడు చాలా ఉన్నతమైన వాడంట. అందువల్ల మన సద్గురు అంటే సత్ లక్షణాలు ఉండే గురువు దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఏవైతే గురువుని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఆయన గురు పరంపరలో నుంచి రావాలి. మీరు కూడా ఈ భాగవతంలో భగవద్గీతలో కొన్ని పేజెస్ తీసుకొని చూస్తే ఇంట్రడక్షన్స్‌లో ఒక పేజ్‌లో ఉంటుంది. 1-33 నేమ్స్ ఉంటాయన్నమాట. 32 సారీ. అందులో ఫస్ట్ గురువు ఎవరంటే ఆది గురువు. ఈయనే ఆది గురువు అన్నమాట. ఈయన నుంచి ఆ వేదాలు, ఆ సారమంతా అలా స్టెప్ బై స్టెప్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్‌లో వచ్చింది. నాకు అసెండింగ్ ఆ! ఆ! డిసెండింగ్ ఆర్డర్‌లో వస్తుందన్నమాట. అలా, అలా డిసెండింగ్ ఆర్డర్‌లో వచ్చి లాస్ట్‌లో ఎవరు నిలిచారంటే, ఇప్పుడు మన పరమ గురువు అయిన శ్రీల ప్రభుపాదుల వారున్నారనమాట. ఏ విధంగా అప్పుడు ఈ పెరియాళ్వారు వాళ్ళ నాన్నే ఆమెకు గురువు అనమాట చిన్నప్పటి నుంచి. ఆయన చెప్తాడనమాట, "అమ్మా భాగవతంలో వీళ్ళందరూ ఉన్నారు కదా! గోపికలంతా ఒక వ్రతాన్ని చేశారు తల్లి. వ్రతం అనమాట. ఆ కాత్యాయని వ్రతాన్ని మీరు కూడా పాటించండి." అలా పాటించారనుకోండి, మీకు కృష్ణుడు యథావిధిగా దొరుకుతాడమ్మా అని చెప్తారనమాట. ఏంటంటే, మాసానాం మార్గశీర్షోహం అని చెప్పి, ఈ వ్రతం ఏ విధంగా ఆ గోపికలంతా ఫాలో అయ్యారు కదా! అలా మీరు ఫాలో అవ్వండి అని చెప్పిన వెంటనే, గోదాదేవి గూడా ఆమె వ్రతానికి ఏర్పాటు చేసుకునిందనమాట. వ్రతానికి కావాల్సిన సామాన్లంతా మీరు చూడొచ్చు. అక్కడ పైనుంచి "ఏయ్! నేనున్నాను. హాయ్" అని వటభత్ర సాయిలు కూర్చోనున్నాడు. ఏమంటే వాళ్ళు వర్షిప్ చేసే వాళ్ళు పూజించే ఆరాధ్య దేవుడు ఎవరంటే వటపత్ర సాయి. ఒక వటపత్రంలో హ్యాపీగా నిద్రిస్తున్న సాయి, కృష్ణుడు. ఆయన ఈ పూజా సామాన్లన్నీ పెరియాళ్వారు ఈ పెట్టుకొని, "అమ్మా ఇలా నువ్వు వర్షిప్ చెయ్యమ్మా" అని చెప్పి ఆమె వ్రతాన్ని ప్రారంభిస్తా ఉంది. ఎలా ప్రారంభిస్తుందంటే, ఏదైతే బృందావన గోపికలున్నారో, ఆ గోపికల్లాగా తనని అనుకునిందనమాట. ఏదైతే తిరుముక్కలం ఉందో, దాన్ని యమునా నదిగా అనుకునిందంట. ఏదైతే శ్రీవల్లి పుత్తూరుందో, దాన్ని బృందావనంగా అనుకునేసింది. ఏదైతే నందభవనం ఉందో, నందమహారాజు వాళ్ళ ఇల్లుందో, అది వటపత్ర సాయి యొక్క గుడిగా అది మహారాజ్ భవనం సాయి ఉన్నారో, ఆయనే సాక్షాత్ శ్రీకృష్ణుడుగా ఆమె వ్రతాన్ని ఫాలో అవుతుందనమాట.
மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் பொதுவினோ நீரிலையீர் ஸ்ரீ மல்குமாய் பாடி செல்வ சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏறாந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மினி செங்கன் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே 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 நமக்கே பறை தருவான் போரோர் புகழ పడిందేలోరెం బావా ఏం చెప్తా ఉందంటే మార్గళి తింగల్ ఈ మార్గళి మాసం మార్గశీర్ష మాసం చాలా ఉన్నతమైన మాసం. ఆ రోజు మనం తెల్లారితో మన ఈ దేహానికి స్నానం చేసి భగవంతుడి కోసం మనం ఒక అడుగు వేసామనుకోండి, మన హృదయం అంతా చాలా ఫుల్ఫిల్మెంట్, చాలా సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మనం ఒక చెట్టు మల్లెపూ చెట్లు వెళ్ళి కొండి కోస్తుంటే ఆ మల్లెపూ యొక్క సుగంధం ఒక 3-4 సంవత్సరాల తర్వాత వస్తే ఎలా ఉంటుంది? వి విల్ ఫీల్ బెటర్. కానీ అలా కాదంట. నేచురల్‌గా ప్రభుపాదులు వారు ఈ ఎగ్జాంపుల్ ఇస్తా ఉంటారు. వెన్ యూ డూ కృష్ణ కాన్షియస్‌నెస్ వి విల్ ఫీల్ దట్ సాటిస్ఫాక్షన్. ఆ సుగంధపూరితమైన ఆ సువాసన మనం వెంటనే పొందగలుగుతాం. ఈ మార్గళి మాసం, ఈ ధనుర్మాసము, ఈ మార్గశీర్ష మాసం ఏంటంటే దేవతలకి బ్రహ్మ ముహూర్త కాలం అన్నమాట. దేవతల యొక్క మన 6 నెలలు వాళ్ళకి పగలు, ఒక 6 నెలలు రాత్రి. ఏదైతే శుభ 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 ఉదయం వచ్చే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బ్రహ్మ ముహూర్త కాలం 4 to 8 or 7 ఇట్ విల్ కన్సిడర్ యాజ్ బ్రహ్మ ముహూర్త. దట్ టైం అది బ్రహ్మ ముహూర్తం ఎవరికి? దేవతలకి. ఆ టైంలో మనం భగవంతుని ఆరాధన చేయొచ్చు. అది చాలా ఇంపార్టెంట్. దట్స్ వై ప్రభుపాద మేక్ దట్ మార్నింగ్ ప్రోగ్రామ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ బ్యాక్ బోన్ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఏదైనా మనం మార్నింగ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చదివితే త్వరగా బుర్రకెక్కుతుంది ఏదో ఒకటి అట్లా. అలా మది నిరైంద నన్నాలా నీరాడపోదు. మనమందరం వెళ్దాం స్నానానికి. ఎవరైతే సకులారా మీరందరూ లేయండి, మీరంతా శ్రేయస్కి వచ్చేటప్పుడు పక్కన ఫ్రెండ్స్ అంతా రండి రండి మనం వెళ్దాము, శ్రేయస్కి వెళ్దాం, మీరు ఆభూషణాలు ధరించిన వాళ్ళారా అని చెప్తా ఉంది. నీరాడం పోకూడదు. ఇంకేం చెప్తా ఉన్నారు? యశోద ఇలన్ సంగం యశోద యొక్క చిట్టి సింహం అంట. ఆయన ముద్దు సింహం అని చెప్తాను. పెద్ద కళ్ళు పెట్టుకున్న యశోదమ్మ ఒక చిన్న సింహం. ఎవరు? కృష్ణ. కూర్వేలు కుడుందడినన్ నందకోపన్ కుమరన్. ఆయన దగ్గర ఒక శూలం లాగా ఉంటుందంట. మురుగరు అంటే సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఒక వేలు ఉంటుంది కదా కూసుగా, అలాంటిది ఒకటి పెట్టుకున్నాడంట. ఏమీ కోదా వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతున్నారంట. ఏమీ కోదా ఫ్రెండ్స్ని లేపింది కదా కోదాది. ఏమీ కోదా ఆయన దగ్గర శూలం ఉందంటున్నావు, ఏం చేస్తాడు, ఏమన్నా కొంచెం క్రూరంగా ఉంటారా? లేదు లేదు, ఆయన చాలా మంచి ఆయన. ఆ శూలం ఎందుకు పెట్టుకున్నాడంటే కంసుడు చాలా చాలా వెరైటీస్ ఆఫ్ డీమన్స్ ని పంపిస్తా అన్నాడు. కృష్ణుడు ఆయనకేమైనా అపరాధం జరుగుతుందేమో, ఆటంకం జరుగుతుందో ఆయన కూరవేలు అట్లా గేట్ దగ్గర నిలబెట్టుకొని శూలం పెట్టుకొని నిలబెట్టుకో ఉంటారు. ఎందుకో తెలుసా? చిన్న చూము వస్తే శూలంతో పడుస్తారంట. అంటే ఆయన చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ అంట. ఎవరిని హార్మ్ చేయడనమాట. చాలా మృదు హృదయం కలిగిన వాడు అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఏం చెప్తుందంటే ఈ మార్గళి మాసం, ఈ తిరుప్పావై మాసం మనం ఫాలో అయితే నారాయణని నమక్కి పరి తరువాన్ మనకి గిఫ్ట్ ఇస్తాడు కృష్ణ అని చెప్తుంది అనమాట. రెండో పాసురంలో ఏం చెప్తుందంటే మేము విధి విధానాలు చెప్తున్నాం, నోమ్ ఫాలో అవుతాం. ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తున్నామంటే హాల్ టికెట్ వెనకాల రాస్తుంటారు, వీ షుడ్ నాట్ టేక్ ఫోన్స్, క్యాల్కులేటర్స్ అండ్ సో అండ్ సో. We should follow the rules and regulations for exams. Like that, this is also one kind of vrata. Vratam అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నెయ్యి ఉన్నోం పాలు ఉన్నోం, నెయ్యి తాగము పాలు తాగము, నార్కాలి నీరాడుவோం, తెల్లారితో స్నానం చేస్తాం, మళ్ళీ మైయిట్టు విడుదం మలరిట్టు నా ముడియం. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? కాటకు మేము పెట్టుకోము,
పూలు మేము పెట్టుకోము. ఇప్పుడు కృష్ణుడై వచ్చి మాకు ఫ్లవర్స్ పెడితే, కృష్ణ ఓకే పెట్టు. యూ ఆర్ గివింగ్ విత్ లవ్. ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ అని చెప్తారనమాట. ఆ తర్వాత నారాయణుడు మనకు గిఫ్ట్ ఇస్తాడు వ్రతం చేస్తే అని చెప్తుందనమాట. అదే ఈ భాష. ఇక్కడ ఆమె ఈ ఫోటోగ్రాఫ్‌లో ఆ అమ్మవారిని ఎర్లీ మార్నింగ్ నీరాటోత్సవం అంటారనమాట. ఏదైతే గోదాదేవి నిత్యకాలం అప్పుడు చేసిందో దాని గుర్తుగా ఇప్పుడు ఆ ఉత్సవమూర్తికి చేస్తారనమాట. ఇది అమ్మవారి ఈ ఫస్ట్ పాసురంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాంది. మేమందరము స్వామికి నీరాడేదానికి వెళ్తాము. వటపత్ర సాయికి అని చెప్పి చెప్తా ఉందనమాట. ఇది ఏంటంటే, తూమని మాటతు சுற்றும் பிணக்கெறிய துவம் கமழும் துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீரவளை எழுப்பீரோ உன் மகள்தான் உமையோ அன்றி செவிடோ அனந்தாலோ ஏமாம் பரம் துயில் మందిరపటాలో 6-15 ఏంటంటే ఒక్కొక్క సెకండ్ లేపుతా వెళ్తుంది. ఇందులో ఫిఫ్త్ పాసురం చాలా ఇంపార్టెంట్ అనమాట. వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్కె. మొత్తం ఎసెన్స్ ఆఫ్ తిరుప్పావై ఏంటంటే, మనకు గోదాదేవి ఏం చెప్తుందంటే, మన యొక్క దినచర్యలో మనం ముఖ్యంగా చేసుకోవాల్సిందంటే భగవద్ ఆదరణ. ఆలయానికి వెళ్ళడం, ఆలయం లేకపోతే మన ఇంట్లో ఉండే పూజ గదిని మనం భగవంతునికి సేవ చేయడం, నిత్యం హరినామ సంకీర్తనం చేయడం. వాయినాల్ పాడి మనత్తినాల్సిందిక్కే. అంటే నోటి ద్వారా మనం ఆయన గురించి కీర్తించి, మనస్సుతో ఆయన చేసిన లీలలంతా మనం చర్చిస్తూ ఉండాలి అన్నమాట. అదేవిధంగా ఈ పాసురంలో ఏం చెప్తా ఉందంటే, నేను ఇంతగా అరుస్తున్నానే, ఇంతగా నేను మీరందరూ లెయ్యండి అంటే ఒక్కొక్క సఖిని 6-15 నుంచి ఒక్కొక్క సఖిని లేపుతా వెళ్తుంది. అందులో ఇది 9th సఖి అనమాట. ఆమె యొక్క బంధువులనమాట. మామ కూతురు. మళ్ళీ వాళ్ళ మామ కూతురు లేకపోతే వాళ్ళ అత్తగారిని కూడా లేపండి అని. ఆమె ఎలా పనుకుందంటే, ఆమె పనుకున్న చోటు ఆమె బెడ్ చాలా సాఫ్ట్‌గా ఉంది. ఇల్లంతా రత్నాలతో దాంతో డెకరేట్ చేసుందంట. ఆమె బెడ్డింగ్ అంతా. బెడ్‌రూమ్ అంతా. తర్వాత సుగంధపూరితమైన దీపాలెలుగుతోంది. అట్లా నిద్రపోతే ఎవరైనా లేస్తామా మనము? ఏసీ వేసేసి మంచి ఫ్రాగ్రెన్స్ ఉండే పర్ఫ్యూమ్ అంతా పెట్టుకొని మనం చేసుకుంటా ఉంటే మనకు నిద్ర రాదు. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, మీరు మూగవాళ్ళా? నేను ఇంతగా అరుస్తున్నాను. నోట్లో నుంచి మాట రావట్లేదా? మీకు వినిపియట్లేదా? నేను ఇంతగా అరుస్తా ఉంటే? చెవిటి వాళ్ళా? మీకు కళ్ళు కనిపియట్లేదా? లేకపోతే చాలా సాఫ్ట్ బెడ్‌లో పడుకున్నావు కాబట్టి బాగా నిద్రపోతున్నావా? మామాయన్ మాధవన్ వైకుంఠన్ என்றென்றும் నామం పలவும் నవీంద్రియులోర్ ఎంబావాయ్. మామాయుడు మాధవన్ వైకుంఠన్ అలాంటి నామాన్ని మనం నవ్వులుతూ ఉండాలంట. అంతేగాని ఆకు ఒక్కని నవలకూడదంట. అలా ఆకు ఒక్కలు నవిలితే ఒక రసం వస్తుంది కదా! అట్లాంటి రసం మనకు అవసరం లేదు. కృష్ణ నామం అనే రసాన్ని మనం తాగుతా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందంట టేస్ట్. ఆ తర్వాత ఆమె కృష్ణుడిని, సఖులనంతా లేపుకుంటా నందమహారాజు వాళ్ళ ఇంటి ముందరికెళ్తుందంట. ఇంటి ముందరికెళ్తే ఎవరుంటారు? సెక్యూరిటీ గార్డుంటారు. జయ విజయులుంటారు. అక్కడ పోయి ఆయన్ని అడుగుతాదంట. ప్లీజ్ అలో మీ. మేమంతా తెల్లారితో స్నానం చేసొచ్చాం. స్వామిని సుప్రభాత ధరిత్రి అన్నాం గదా! సుప్రభాతం పాడేదానికొచ్చాము. స్వామిని లేపాలి. అందుకోసం మేము లేపేదానికొచ్చాం మమ్మల్ని. ఈ టైంలో ఎందుకొచ్చారు మీరు? సుప్రభాతం పాడేకి అన్నాం చెప్పాం గదా! మళ్ళీ అడుగుతున్నారేంటి? ఎక్కువ మాట్లాడకండి. మళ్ళీ మీకు జయ విజయ్ కథ తెలిసే ఉంటుంది. వాళ్ళు లోపల పంపకపోతే వాళ్ళకి శాపనం వస్తుంది. మళ్ళీ రాక్షసులుగా ఆ కథ తెలుసు కదా మీకు? తెలుసా తెలీదా? తెలుసు. సరే పంపిస్తాను ఉండండి అని చెప్పి పంపిస్తుందంట. ఆ తర్వాత అప్పుడు నెక్స్ట్ మనం ద ప్రాసెస్ ఆఫ్ భక్తి ఈజ్ ఫస్ట్ మనం కూడా భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు, ఒక ఆలయానికి వచ్చినప్పుడు మనం కూడా గేట్ కీపర్స్ దగ్గర రిక్వెస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆయన యొక్క నిత్య సహచరులు ఎవరైతే ఈ పాటలో ఏం చెప్తారనమాట,
அம்பரமே தண்ணீரே சோதேரம் செய்யும் நந்தகோபாலா எழுந்தீராய கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கு எம்பெருமாட்டி யசோதா அறிவுராய் அம்பரம் ஊதரத்து ஓங்கி உலகளந்த உம்பர்கோமானே உறங்காதே எழுந்தீராய் செம்பார்கடலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగేలోరం పావాయ్. అంబరం అంటే వస్త్రం, నీరంటే నీళ్లు, సోరె అంటే బువ్వ అన్నం. ఇవన్నీ దానంగా ఇచ్చే నందమహారాజు మీరు ఫస్ట్ లేయండి, మీరు ఫస్ట్ మేల్కోండి. ఆ తర్వాత ఎం పేరు మాటి యశోద, యశోదమ్మ మీరు లేయండి. ఏమంటే ఈ యాదవ కులంలోనే గొప్ప స్త్రీ, గొప్ప వైష్ణవం, మీరు లేయండి. ఆ తర్వాత కృష్ణుడు మధ్యలో పనుకో ఉంటాడు, మీరు లేయండి. ఎవరైతే ఈ ప్రపంచాన్ని కొల్చారో, ఈ విశ్వాన్ని కొల్చారే అలాంటి ఆయన మీరు లేయండి. ఆ తర్వాత బలరాముని లేపుతుందంట, మీరు కూడా లేచి మీ తమ్ముడు మీరు కలిసి బయటికి రండి అని అడుగుతా ఉందన్నమాట. ఆ తర్వాత స్వామిని లోపల నుంచి బయటకు తీసుకొని వస్తుంది. ఆ తర్వాత ఎక్కడికి కోదా నన్ను తీసుకొని వెళ్తున్నావు అని అడుగుతాడంట. ఏం లేదు స్వామి, ఇంతగా పాడుతున్నాం, రండి స్వామి, రండి స్వామి అని ఏదైతే ఈ నోము చేసే ప్రదేశానికి తీసుకొని వెళ్తుందంట. ఆ నోము చేసే ప్రదేశానికి వెళ్ళిన తర్వాత, స్వామి మేము మీకోసం నోమున్నప్పుడు మిమ్మల్ని కీర్తించాలి కదా స్వామి. அன்று இவ்வுலகம் மளந்தாய் அடி போற்றி சென்றங்கு தென்னிலங்கை சென்றாய் திரள் போற்றி பொன்றாய் சிடகம் உதைத்தாய் பொன்றாய் சிடகம் உதைத்தாய் குணம் போற்றி கன்று குனிலாய் விரிந்தாய் கிழல் போற்றி கொன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி வந்து பகை கெடுக்கும் நின் கையில் கூர்வேல் போற்றி என்றென்றும் சேவகமே ஏற்றி பறை கொள்வான் இங்கு யாம் வந்தோம் ఇరంకేలోరెం పావాయ్. అప్పుడు నువ్వేం చేసావు? అప్పుడు నీ ప్రపంచాన్ని కొల్చావు. ఆ పాదాలకి నమస్కారం, గ్లోరీస్, ఆ పాదాలకు జై. ఆ తర్వాత ఏదైతే రాముడుగా మీరేం చేశారు, లంకని జయించారు, అలాంటి మీ గొప్ప ఔన్నత్యానికి జై. ఆ తర్వాత షటకాచురుడు అని ఒక చక్రం బండి, ఆ చక్రాన్ని చిట్టి పాదంతో అట్లా తన్నాడంట. ఆ చక్రం ఏమైంది, చిరిగిపోయిందంట. అలాంటి గ్లోరీస్కే గ్లోరీ అంటే జైకే జై, నీ గుణానికి జై. ఆ తర్వాత చిన్న దూడలాగా ఒక రాక్షసుడు వస్తాడు. ఆ రాక్షసుడిని ఏం చేస్తాడు, ఆయన పరిగెడతా పోయి జర్రని జారి ఒక పాదాలు ముందుకెళ్ళి అట్లాగే ఆ దూడని పట్టుకుని అట్లా తిప్పి 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 అలా విసిరేస్తాడంట. ఆ జారే స్టైల్ ఉంది కదా, కీడల్ పోరి. ఆ తర్వాత గిరిరాజుని ఎత్తి ఈ వ్రజజనులందరినీ ఒక చిన్న చినుకు కూడా పడకుండా కాపాడావు కదా, దానికి జై. అంటే భక్తులందరినీ నువ్వు నీ యొక్క శక్తితో కాపాడుతున్నావు కృష్ణ, అన్ని లక్షణాలకి జై అని చెప్తుందన్నమాట. ఎవరు చెప్పేది ఇవన్నీ? ముఖ్యమైన పాట పాడుకొని పాట అంతా మనం ఉత్సవం అంతా అయిపోతుంది కదా, ఫీస్ట్ లేకుండా వెళ్తామా? కోదా వాళ్ళు కూడా ఫీస్ట్ చేసుకున్నారంట. ఎట్లా అంటే, కూడరై వెల్లుం చీర్ గోవింద கூடாரை வெல்லும் சீர் கோவிந்த உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரும் சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சுடக்கமே தோல் பலியே தோடு செவி பூவே படகமே என்றனகே
பல்கனலும் யாமறிவோம் அடையுடு போமதன் பின்னே பால் சோறு முடனை முழங்கை வழி కూడియిருந்து కొలింతేలోరెంపవాయ్. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, కలిసికట్టుగా సత్సాంగత్యంలో ఉండి మనం వ్రతం చేసామనుకోండి, మనకు మహోన్నతమైన ప్రసాదం దొరుకుతుందంట. ఈ ఈ ప్రసాదం ఏం చేస్తారంటే, వాళ్ళ ఫెస్టివల్ అంతా అయిపోతుంది. ఇంత రైస్‌కి, దీనికి ట్రిపుల్ నెయ్యి, ట్రిపుల్ క్వాంటిటీ ఆఫ్ నెయ్యి, దానికి ట్రిపుల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్, దానికి 10 క్వాంటిటీ ఆఫ్ క్యాష్యూ నట్, దానికి దానికి ఇంకొక ఇంటూ వేసుకొని ఒక ఒక దానికి ఇంటూ 2 వేసుకొని ఒక పిస్తా, మళ్ళీ ద్రాక్ష ఇవన్నీ వేసి బాగా బాయిల్ చేస్తే, వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా చేతులు ఎత్తుకుంటే ఆ నెయ్యి ఇలా జారుతుందంట. స్వామి, మేము వ్రతం ఉంటేను హ్యాపీ, వ్రతంలో ఏంటి ఓన్లీ మేము ఇవన్నీ తినము అని అనుకున్నాం కదా, ఫెస్టివల్ అయిపోయింది, నిన్ను గ్లోరీస్ చేసేసాం, ఆ తర్వాత అయిపోయింది హ్యాపీగా ఫీస్ట్. అక్కడుండే ప్రజలంతా మాకు గిఫ్ట్లు ఇస్తారు. మేము ఇంతవరకు అలంకారం అంతా చేసుకోలేదు కదా, అవన్నీ చేసుకుంటాము, బాగా మేము రెడీ అవుతామని లాస్ట్ ఈ పాసరంతో కన్క్లూడ్ చేసేస్తున్నాం. சிற்றை சிறே காலே வந்துன்னை சேவிற்று பொற்றாமரை நடியேன் போற்றும் பொருள் கேளாய் பெற்றம் எத்தும் குலத்தில் பிறந்து நீ குற்றேவல் எங்களை கொல்லாமல் போகாது இற்றை பறை கொள்வான் அன்று கான் கோவிந்தன் இற்றைக்கும் ஏழேழ் பிறவிக்கும் முந்தன்னோடு நாம் செய்வோம் மற்றை நம் காமங்கள் మట్లోరెంపవాయ్. స్వామి వీళ్ళు పాటలు పాడారు, ఫెస్టివల్ అయిపోయిందిగా, గిఫ్ట్ అడుగుతున్నారనమాట. అప్పుడు స్వామి ఒక గిఫ్ట్ ఇచ్చాడంట, వాయిద్యం. అప్పట్లో ఇలా ఇలా వాయిస్తూ ఉంటారు కదా, అని వస్తుంది, అలాంటి గిఫ్ట్. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతున్నారంట, ఇట్రై పరై కొల్వాన్, ఏంటి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చాడు, ఏం స్వామి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చావు మాకు అని. ఇది వద్దా మీకు, అయితే ఏం కావాలి, మిమ్మల్ని అందరినీ దేవతా సుందరులు చేసేద్దా అంటారు, అడుగుతారండి. అయ్యో, అందం వస్తుంది, ఆఫ్టర్ 60 వి బికమ్ పార్టీ అంటే అవ్వ అయిపోతాం, ఎట్ట తిరిగి మళ్ళీ ఈ అని బొక్క ఈ పళ్ళంతా రాలిపోతాయి, ఈయన నవ్వాల్సింది, నాకు అది కూడా వద్దు. సరే, ధనం ఇచ్చేనా, ధనం అంటే చల అన్నమాట, దాని పేరు. లక్ష్మీదేవికి ఇంకో పేరు చల అన్నమాట. అది వచ్చేటప్పుడంతా టెన్షన్, వచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్తగా పెట్టుకునేప్పుడు ఒక టెన్షన్, అది ఉంటుందా లేదా అని చూసుకునేదానికి, కూడబెట్టేదానికి టెన్షన్, మళ్ళీ దాన్ని డివైడ్ చేసేటప్పుడు, అంటే ఒక ఫ్యామిలీ ఉంటే ఒక ఆస్తిని డివైడ్ చేసేటప్పుడు కొట్లాట వస్తుంది, ఇవన్నీ టెన్షన్. నాకు అసలే వద్దు. సరే, మీకు మోక్షం అన్నా ఇచ్చేదా, మోక్షం ఎందుకు స్వామి, అవంతా వద్దు, ఒకే ఒకటి ఇదే, ఇట్రీக்கும் ఏഴേഴ് పిరవెక్కుం ఉందన్నోడు, అంటే మాకు ఒక వరం కావాలి. ఇదేం వెరైటీ వరం అడగబోతావు కదా నువ్వు, నీతోనే మేము మళ్ళీ మళ్ళీ ఉండాలా, పుట్టి ఉందన్నోడు, మళ్ళీ పుట్టిన తర్వాత మేము నిన్ను ఇలా కీర్తించాలి స్వామి. ఏ విధంగా నేను ఇక్కడ లవ్ సాంగ్స్ రాదా, ఇలా నేను పాడుతూ ఉండాలి, నువ్వు వినాలా, నీకు పూమాల కట్టాలా, ఇలా సేవ చేయాలి. నేను ఒకటే కాదు, మేమందరం సత్సాంగత్యంలో చేయాలి. ఏదైతే భక్తి అనే మార్గం ఉందో, అది ఎలాంటిదంటే కత్తి మీద సామ లాంటిదనమాట. అక్కడ ఏం చెప్తా ఉంది కోదా, మట్రై 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 నమ్ కామంగల్ మాట్రేలో రెంబావై. ఆమె సాక్షాత్ అమ్మవారు, ఆమె చెప్తా ఉంది, వేరేమన్నా కోరికలు వచ్చేస్తుందేమో, అలా మా కోరికలు రాకుండా చెయ్యి. ఏ విధంగా అంటే, మనం పాతకాలంలో చూస్తే 2 స్టిక్స్ వేసి దాని మీద ఒక చిన్న పిల్లల్ని ఒక చేతిలో కర్ర పెట్టుకుని నడిపిస్తా వెళ్తారు కదా, అలాంటిదంట భక్తిలో మనం నడిచేది. సడన్ గా ఏదో ఒక చిన్న తప్పట అడిగేసిన పైన దమాలను పడిపోతే అన్ని పోతుంది. సడన్ గా మనల్ని ఎత్తుకోపోయి ఎడారిలోనే వేసేశారు, అక్కడ ఎవరు హరే కృష్ణ మంత్రం చెప్పరు, ఎవరు ఇలా కథ చెప్పరు, ప్రసాదం దొరకదు, నీళ్లు కూడా దొరకదు, అక్కడ నిన్ను చంపేస్తా, పొడి చేస్తా
ఆ! అని పరిగెడతా మనల్ని కత్తెత్తుకొని తరుముతా ఉన్న ప్లేస్‌లో మనము పడిపోయామనుకో ఎవరు గ్యారంటీ? ఇక్కడ కూడా అవన్నీ ఉంది బయట. ఎక్కడో పోనవసరంలే. ఎలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇదే ఒక పెద్ద కత్తెత్తుకొని మనల్ని ఒక ఒక మంచి యంత్రం. ఎగ్జాంపుల్‌కి ఫ్రెండ్స్ మన చేరే ఫ్రెండ్స్‌ని బట్టి కూడా ఉంటుంది. మనం ఉండే ఎన్విరాన్మెంట్ కూడా. ఏ విధంగా మనం ఎక్కువ టైం దేంట్లో గడుపుతున్నామో దాన్ని బట్టి మనం ఏంటో తెలిసిపోతుందనమాట. ఇక్కడ గోదాదేవి అన్ని సేవలు చేస్తా ఉందనమాట. అలా మాకు సేవనివ్వు అని చెప్పి అడుగుతా ఉందనమాట. కన్‌క్లూజన్ ఏంటంటే, గోదాదేవి ఈ పాటలన్నీ ఎవరి కోసం రాసిందంటే మనందరి కోసమే. మనం తెల్లవారి నిద్రలెయ్యాలి. మన ఫ్రెండ్స్‌ని కూడా నిద్రలేయాలి. అంటే నిద్రలేయడం అంటే ఏంటంటే, ఆచార్యులు శ్రీ చైతన్య మహాప్రభు జీవ్ జాగో గౌర చాందే బోలే ఆయనేం చెప్తున్నారంటే, మన సకల కాలంగా మనం నిద్రిస్తున్నాం. అంటే బెడ్ మీద నిద్రించడం గాదు. మనం మన యొక్క నిజమైన లక్షణం ఏంటంటే, మనము కృష్ణుడి యొక్క నిత్య సేవకులమనమాట. ఆయన, ఆయన ఉత్తముడు. మన సేవని పొందే వ్యక్తి. ఆయనకి నిత్యం మనం సేవ చేయాలి. ఆ సేవ చేసే భావాన్ని మనం మర్చిపోయాం. ఐ యామ్ ఎ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. సర్వెంట్ ఆఫ్ ద కృష్ణ అనే భావాన్ని మనం మర్చిపోయాం. ఆ మర్చిపోయేదాన్ని ఈమె సుప్రభాత ధరిత్రి. ఈమె మనల్ని లేపుతోంది. చాలా జన్మలో మీరు నిద్రపోతున్నారు. ఇప్పుడన్నా మేల్కోండి. మేల్కొని స్వామి యొక్క సేవలో ఎంగేజ్ అవ్వండి. ఆయన యొక్క గుడికి రండి. ఇలా శ్రేయస్ క్లాస్‌కి రండి. ఇక్కడ చాలా అద్భుతంగా పాజిటివ్ థింకింగ్ గురించి చెప్తారు. మీ యొక్క కెరియర్ గురించి ఎలా అప్‌లిఫ్ట్ అవ్వాలో అది చెప్తారు. పర్సనల్ కేర్ ఇస్తారు. మంచి గైడెన్స్ ఇస్తారు. ఇస్తున్నారా? చాలా సార్లు చాలా మందొచ్చున్నారు. ఏమన్నా మీరు పొందే ఉంటారా? ఎంతమంది పొందారు? నేనైతే పొందాను. అలా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఫ్రెండ్స్, 2 ఫ్రెండ్స్ కాదు. డాక్టర్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏమన్నా బ్యాంక్ రిలేటెడ్ డౌట్స్ వస్తే బ్యాంక్ రిలేటెడ్ ఫ్రెండ్. ఓన్లీ శ్రేయస్ వచ్చిన తర్వాత అంతకుముందు ఓన్లీ ఫార్మసీ ఫ్రెండే ఉండే. ఫార్మసీ రిలేటెడ్ ఫ్రెండ్సే ఉండేవాళ్ళు. కానీ ఇక్కడొస్తే అన్ని రిలేటెడ్ ఫ్రెండ్స్ అండ్ వెరీ లవబుల్ డివోటీస్ మనకు దొరుకుతారు. నేనైతే పొందాను. మీరు గూడా పొందాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ తాయారు ఏం చెప్తున్నారంటే మనకి, మనం చాలా రోజుల నుంచి మనం భగవంతుని వదిలి ఉన్నాం. మళ్ళీ మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్‌ని మనం ఫాలో అవ్వాలి. ఆ ప్రాసెస్ ఏంటి? భగవంతుడి ఆలయానికి తరచుగా వెళ్ళడం. అక్కడ వెళ్లి సత్సాంగత్యం తీసుకోవడం. సత్సాంగత్యం తీసుకునడం అంటే జస్ట్ కలిసి వెళ్ళిపోవడం కాదు. అక్కడ కూర్చొని ఇలా వినడం. వినిన తర్వాత క్లాస్ అంతా అయిన తర్వాత మనకేం ప్రోగ్రామ్? హరే కృష్ణ మంత్రం జపం ఉంటుంది. జపం చేస్తాం. ఏదైతే హ నీరా ప్రతిరోజు స్నానం చేయండి అని చెప్తాను కదా! మన స్నానానికి వెళ్దామని. ఆ స్నానం ఏంటంటే మన బాహ్యంగా స్నానం. హృదయ ప్రక్షాళన కూడా జరుగుతుందంట. ఎప్పుడైతే మనం హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే అలా మన హృదయ ప్రక్షాళన అయిన తర్వాత డైట్ అండ్ డాన్స్ యథావిధంగా మనం చెప్పుకున్నాం ఏ విధంగా నెయ్యితో చేసిన ఆ ప్రసాదం దాన్నేమంటారంటే అక్కార వడిసెలంటారనమాట. ఆ అక్కార వడిసెలనే ఆ ప్రసాదం మనకు దొరుకుతుంది. తీసుకొని మళ్ళీ డాన్స్ చేస్తాం, కీర్తన చేస్తాం. హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. హరే కృష్ణ. థాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎలా ఉంది క్లాస్? డిడ్ యు గెట్ ఇమ్మర్స్? అక్కడ మీ కళ్ళ ముందు లీలలు జరుగుతున్నట్టు మీకు ఊహించుకున్నారా? ఎంతమంది? ఈ పక్కేం లేదు. సో నా క్లాస్ అయితే నచ్చిందా? సో వాంట్ టు హియర్ మోర్ అండ్ మోర్? సో కీప్ ఆన్ కమింగ్. సో వన్స్ అగైన్ లెట్స్ థాంక్ ఎస్టీఎస్ హరిగోవింద్ ప్రభు ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ క్లాస్ బై సేయింగ్ లౌడ్లీ హరి బోల్. లాస్ట్‌లో చెప్దాం. విల్ సే అట్ లాస్ట్.